ఏంట్రా ఇది? జానకిని మర్చిపోలేకపోతున్నా మామ. చంటి రేయ్ మాస్టర్ బండిది. అలాగే. ఎక్కడికి మాస్టారు? బైరెడ్డిపాలెం. ఆ పెళ్లి కొడుకురేనా? ఎందుకండి? వీడు బాధపడుతున్నాడు, జానకి భయపడుతుంది. ఆ బైరెడ్డిపాలెం గాడు అడ్డుపడుతున్నాడు. అక్కడికి మీరెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తానో చూపిస్తానురా. ఆడుండే సెంటర్ ఇదే మాస్టర్. అగిపెట్టిందా? లైటర్ ఉంది. ఇలియానా దొరకలేదు కదా అని సన్నీ లియోన్కి షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్ కాదురా నాది. అర్థమైందా? టైగర్ నారాయణ ఎక్కడ? తెలీదు. టైగర్ నారాయణ ఎక్కడరా? రేయ్, నిప్పు నీటిలో పడితే ఆరిపోద్ది, నెత్తి మీద పడితే కాలిపోద్దిరా. టైగర్ నారాయణ తెలుసా? తెలియదు సార్. నాకు తెలీదు. టైగర్ నారాయణ తెలియదా? తెలుసా తెలియదా? చెప్పరా. ఎక్కడ్రా వాడు? తెలీదు. టైగర్ నారాయణ తెలియదా? చెప్పు. ఎక్కడ దాచారు వాడిని చెప్పండి. సార్ సార్ కొంచెం అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రస్ చెప్పాలా? అడ్రస్ చెప్పాలరా నీకు? ఈ లోగో చూస్తుంటే నువ్వే టైగర్ నారాయణ అని అర్థమైందిరా. ఈ బిల్డప్ ఏంట్రా? నువ్వు చేతులు ఎత్తటం, వాళ్ళు ఆపేయటం, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవడ్రా నువ్వు? అరే హౌలే, అడిగిన దానికి సమాధానం మాత్రమే నా చెవిన పడాలి. మా ఊరి చౌదరి గారి అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నావంటగా. చౌదరి గారికి ఫోన్ చేసి మ్యాచ్ క్యాన్సిలేషన్ చెప్పు. ఓకే డ్యూడ్. లేకపోతే పిడుగు పొలంలో పడితే చూసుంటావు, చెయ్యి బాడీ మీద పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తావురా. మాస్టర్ ఉన్నాడా పోయాడా? మాస్టర్ మాస్టర్ ఏంటిది? కమిలిపోయిన ఫైల్ వాను. బాగా కొట్టారు. బాగా కొట్టారంటే బట్టను బండకేసి బాదినట్టు బాదారు. ఒక ముక్కలో చెప్పాలంటే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇంతలో ఎంత మార్పు! పరిస్థితులు పంచిచ్చాయంటే మనవాడు కూడా పరాయివాడు అవుతాడురా. చంటి, చౌదరి అయితే చంపేసి వదిలేస్తాడు, కానీ వాడైతే శవాన్ని కూడా దొరకనివాడు. నువ్వు జానకిని మర్చిపోవటం మంచిదిరా. నీకు పెళ్లి చేస్తున్నానన్న సంతోషంలో నువ్వు నాకు దూరం అవుతున్నాను మర్చిపోయానంటరా. 5 ఏళ్ళు నీకు మీ అమ్మ చనిపోయినప్పుడు, అప్పటి నుంచి నువ్వే నా జీవితం, నా ప్రపంచం. నువ్వు లేక నేను ఎలా బ్రతుకుతాను? ఏమైందిరా? మనసేం బాలేదు నాన్న. అయిన వాళ్ళందరికీ దూరంగా ఇష్టమైన వాళ్ళను వదిలేసి ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. అర్థం కావట్లేదు నాన్న. రేపు నీ పెళ్ళి. ఇది సంతోషపడాల్సిన విషయం కానీ మనం బాధపడాల్సిన విషయం కాదు.
వెళ్ళి పడుకో. యాండి టీ. ఏంట్రా ఏమైంది నీకు? ఆ జానకి నిశ్చితార్థమైన దగ్గర నుంచి అదోలా ఉంటున్నావురా. నాన్న బంగారం, నువ్వు ఆ ఎదురింటి జానకితో చనువుగా ఉండడం సైట్లో ఎవరో చూసి మీ నాన్నతో చెప్పారంట్రా. అదేం లేదమ్మా. సరే. ఒకవేళ ఉన్నా ఇంతటితో ఆపేసుకో. ఆశల ఆకాశంలో ఉన్న మనిషి నేల మీద నడవాలి. అది తెలుసుకుంటే మంచిది. అర్థమైందా? మై గాడ్, ఎవడో చచ్చాడు. ఇప్పుడే బెయిల్ మీద వచ్చాను, మళ్ళీ జైలుకా? ఒరే, ఇక్కడ పడుకున్నావేంట్రా? అరే చండి, అరే చండి. బాసు, చిలక ఎగిరిపోలేదు, మన సేఫే. ఇంతకు ఎవరు బాసు? రే, నేను బాంబేలో స్మగ్లర్ గా లీడింగ్ చేస్తానంటే ఆ రోజు నన్ను కాపాడింది ఈ బ్లేడే. కానీ ఈ బ్లేడ్ కొనిపెట్టింది ఎవరో తెలుసా? మేరా ప్యార్ కా దోస్త్ చండిరా. ఆహా, స్నేహ బంధం, రక్త బంధం లాగా మీది బ్లేడ్ బంధమా బాసు? ఒక్కసారి టీ బాసు. చూస్తా ఉంటా లఫుట్ లేపో. చండి, చండి మేరా దోస్త్, మేరా ప్యార్ కా దోస్త్ లేవరా. యారా సీను, బొంబాయిలో బిజినెస్ ఇంకా అదేనా? అందుకేగా నిన్నటి వరకు ఇద్దరం బొంబాయి బొక్కలో ఉండొచ్చాం. ఆ బిజినెస్ ఒక వాల్యూ ఉందిరా. ఈడు అక్కడే పరిచయం ఏంటిడు? ఈడి సంగతి పక్కన పెట్టు. చంటిగాడేట్రా పగలే తాగేసి మా పట్టి కింద పడ్డాడు. నేను చెప్తాను రా. వీడు జానకి లవ్ లో పడ్డారు. మీరు చెప్పండి భయ్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్తే ఏమవుద్ది? ఏమవుద్ది? రూమ్ బుక్ చేసి రమ్మంటే ఓకే అంటది. ప్రేమరా? అది ప్రేమ? అది మీ బొంబాయిలో, మా పల్లెటూరులో కాదు. ఇక్కడ అన్ని స్వచ్ఛమైన ప్రేమలా. ఏం తెలుసు మీకు? ఇటు జానకి అమ్మాయితో ప్రేమలో మునిగిపోయాడు. నిజమా? ఇప్పుడు అమ్మాయికి వేరే వాడితో పెళ్లి సెటిల్ అయింది. ఒక్క నిమిషం కనిపించము చాలు, ఓ ఎత్తుకుంటూ వచ్చాడు. అక్కడికి ఎక్కడికైనా వెళ్తారంటే స్కూటీ ఎత్తది, ఖర్చులకు డబ్బులు ఎత్తది. ఈ పార్టీ కూడా ఆ పిల్ల డబ్బులు ఇచ్చింది. నిజమా? నేను 8 మందిని లవ్ చేశాను రా, ఎవరు నాకు ఇవ్వలేదే. అసలు అమ్మాయిలంటే అందరూ నొక్కాడమే కానీ ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదే. ఒరే పట్టణమే కొండలారా, మారరా మీరు, మారరా. ఒరే నీ అబ్బా విలేజ్ నాకు కుక్క. అసలు నీకు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసారా? 4 లవ్ చేసి 3 మ్యారేజ్లు చేసుకుని 2 డైవర్స్ ఇవ్వడమేరా ప్రేమ అంటే. వాడేంట్రా ఒక్క లవ్కి అట్ట అయిపోయాడు, కుప్ప కూలిపోయాడు. మీరైపోయిందా? అయిపోయిందన్న. వీళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఆపడానికి ఆడేవడరా? జానకి ఎక్కడ?